న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉద్యోగంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి పనికి కాలపరిమితి ఒకటి ఉంటుందని, దాని ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగులదని బదిలీపై వచ్చిన నూతన ఎంపీడీఓ స్వరూపరాణి అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీడీఓగా స్వరూపరాణి, పంచాయతీరాజ్ ఏఈ హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఎంపీడీఓగా ఉన్న రామాంజనేయులు పంచాయతీరాజ్ ఏఈ రామ్ కుమార్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో వీడ్కోలు సభను పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, గతంలో 2 సార్లు ఈ మండలంలో పనిచేశానని, ఎన్నికల తర్వాత 3వసారి మండలంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. ఏఈ రామకుమార్ మాట్లాడుతూ, మండలంలో సిబ్బందిని, నాయకులను కలుపుకొని పనిచేశారని, ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడి ఉంటే శిరస్సు వంచి క్షమాపణ చెప్తున్నాను అన్నారు. నాయకులు ఇప్పుడు నాకు బదిలీలో వచ్చిన ఎంపీడీఓ గారు నేను ఇద్దరు కూడా చిరగంజ మండలంలో కలిసి పనిచేసాము. అంటే నేను ఈఓబి అనేది సార్ ఏఓగా అక్కడికి వచ్చారు. ఇద్దరు ఒకే సంవత్సరం రావడం జరిగింది. 2007 సంవత్సరం సార్ ఈఓకి వచ్చారు. నేను తర్వాత వస్తే ఇక ఇద్దరికి కూడా ఒకసారి ప్రమోషన్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్కడ జూన్లో మా ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది. సార్ ఇక్కడే కంటిన్యూ అయ్యారు. నేనైతే చిరగంజలో ఈఓ అడిగి చేస్తూ అక్కడ కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే సాధారణ బదిలీలో భాగంగా తప్పనిసరి బదిలీలు కాబట్టి మీ అందరికీ తెలుసు, కొత్తగా గమనించేది ఏం లేదు. ఇద్దరు కూడా అంటే నేను ఇక్కడ రావడం, సార్ ఏమో ఉండేది పెట్టడం జరిగింది. సో ఏంటంటే మనది అంతా ప్రజలతో అంటే ప్రజలతోటి సంబంధించిన ఉద్యోగాలు మన అందరికీ కూడా ప్రజలతో మమేకమై నాయకులతోటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇంతవరకు నేను చేసిన మండలాల్లో కూడా నాకు అందరూ బాగా సహకరించారు. ఇక్కడ స్టాఫ్ కావచ్చు, మండల స్థాయి అధికారులు, నాయకులు అందరూ కూడా, గ్రామ స్థాయి నాయకులు కూడా అందరూ కూడా నాకు సహకరించారు. సర్పంచెస్, ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా ఎంపీపీలు అందరూ గారు మరియు మిత్రులు నేతలుగా సమాజంగా అని పిలుచుకుంటాము. మేమందరం కూడా పక్కన పడే కమిషనర్ కానివ్వండి, మా రామకుమార్ కానివ్వండి, నేను కానివ్వండి, మేమందరం కూడా డిపార్ట్మెంట్కి ఒకేసారి వచ్చినారు. సర్వీస్ అనేది ఒకసారి ప్రారంభించారు. మా అందరూ కూడా ఒక పెద్ద తరగాగా ఉన్నటువంటి మన రామకుమార్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారం, నాయకుల యొక్క మమేకం, అదేవిధంగా ఎక్కడైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎంపీడీఓ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, తనలో ఉన్నటువంటి తనతో పాటు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, వీరి యొక్క సహకారం ఉన్నందువల్లనే నిర్వీర్యంగా కంటిన్యూగా 10 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేయగలిగారు. రామ్ కుమార్ గారు బదిలీ నిమిత్తం అర్జెంటులో జాయిన్ అయినప్పటికీ మరియు మన మండలాన్ని స్వాగతిస్తున్న ఎంపీఓ స్వరూపరాణి గారు, ఏఈ హనుమంతరావు గారు మరియు వీడ్కోలు పొందుతున్న మన ఎంపీఓ రామాంజనేయ గారు, తోటి మిత్రులు, పెద్దలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు మరియు గ్రామ పెద్దలు, మండల నాయకులు అందరికీ పేరుగా పిలుస్తూ నమస్కారం జరుగుతున్నా. ముందుగా మీ అందరూ నా గురించి అన్ని విషయాలు చెప్పారు. క్షుణ్ణంగా మనసులో పెట్టుకున్నా
అవన్నింటినీ చూసా తప్పకుండా ఆలోచిస్తూ ముందుకు వెళ్తా. దానివల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఈ విధమైన ఇదే ఇన్వెస్ట్మెంట్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ నాయకులు కానీ తెలుసో తెలియకపోయిన అపరాధం ఉంటే శిరస్సు వచ్చి మన్నించమని కోరుతుంది. తర్వాత ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హరియాణకు మరియు కార్యాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, అలానే ఇంజనీరింగ్ నేషనల్కి, అందరూ సచివాలయ సిబ్బందికి, మండల నాయకులకి, అలానే మా మిత్రుడు రామ్ కుమార్ గారికి, దంగేవి గారికి, అలానే నూతనంగా బాధ్యత జీవోగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు గారికి, నా స్థానంలో సింగారం నుంచి వచ్చినటువంటి ఎంపీడీ స్వరూపరాణి గారికి, అందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2016 సంవత్సరంలో అంతకుముందు గ్రామాల్లో పనిచేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రావడం జరిగింది. తదుపరి ఒక 4 సంవత్సరాల పాటు